హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేలుకున్నారా? మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు, ఏ సమయంలో వీక్షిస్తున్నారు? దయచేసి లైవ్ చాట్లో అప్పుడప్పుడు మీరు మీ ఊరు పేరు టైము మీరు నోట్ చేస్తే, టైప్ చేస్తే అది ఎంతో సహకరిస్తుంది మాకు. మీకు అందరికీ అనుకూలంగా దేవుని మాటలు మాట్లాడడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. తెల్లవారగానే నా దేవుని సన్నిధి వెతకాలనే ఆశ, నా దేవుని మాట వినాలనే కోరిక మాకు దయచేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారండి? ఎప్పుడు తెల్లారొద్దా అని కొందరు రాత్రంతా కలవరంతోనే పడుకుంటారు. పొద్దున్నే ఏదైనా ఒక ఫ్లైట్ పట్టుకోవాలంటే, ఒక ట్రైన్ క్యాచ్ చేయాలంటే, ఒక చోటకు ప్రయాణం వెళ్ళాలంటే, ఒక ఎగ్జామ్ రాయాలంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే, ఇంకేదన్నా ముఖ్యమైన నిర్ణయాలు చేయాలంటే ఆ రాత్రులు చాలామందికి నిద్రపట్టదట. ఒక విధమైన యాంగ్జైటీ, ఆతృత, కలవరం. కానీ కలవరపడటం వలన, ఆతృత పడటం వలన ఏ ప్రతిఫలం ఉండదండి. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన దాన్ని భరిస్తాడు. దేవుడితో చెప్పుకోండి ఏం చేయాలనేది, సహాయం చేయమని అడగండి, దినచర్య ప్రారంభించండి. లేచినంటనే ఉలుక్కుపడి లేచినంటనే ఏదో పరుగులు ఉరుకులతోటి ఏదేదో చేసేద్దామని వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం లేదు. పడక మీద ఉన్నప్పుడే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రతి వేకువన దేవునికి మొరపెట్టడం అభ్యాసం చేసుకోండి. అటువంటి ప్రార్థనా పరులలో ఒకడు మన దావీదు. కీర్తన 43లో 8వ వచనం చదువుతున్నాను, వినండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను నమ్ముకున్నానయ్యా. నా ముందు ఎన్నో పోరాటాలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ నిన్ను నమ్ముకొని నేను గత రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రించాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాటిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అన్న మాట ప్రకారం హాయిగా దేవుని సన్నిధిలో నీ భారాలన్నీ విడిచిపెట్టిన తర్వాత నిద్రించగలుగుతావు. లేచిన వెంటనే నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. ప్రభువా, నిన్నే నమ్ముకున్నాను. నువ్వేం చెబితే అది చేయడానికి నమ్ముకున్నాను. నువ్వు ఏది చెప్పినా అది నా మేలు కొరకే కానీ అది నాకు హానికరమైంది కాదు. కాబట్టి నీ కృపా వార్త కొరకు, నీ మాట కొరకు నేను కనిపెడుతున్నాను. నాకు వినిపించు నీ మాట. ఉదయం నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొని ఉన్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ద బెస్ట్ ప్రేయర్ అండి. ప్రభా, నిన్ను నమ్మాను. మన వాడుక భాషలో చెప్పేద్దాం. ప్రభా, నిన్నే నమ్ముకుంటున్నాను. నువ్వేం చెప్తావో వినాలనుకుంటున్నాను. నీ మార్గం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అనే ఒక ప్రార్థన చేసుకొని మీ దినచర్యను ప్రారంభిస్తే దినమంతటిలో దేవుని సహాయాన్ని మీరు చూడగలుగుతారు. పొద్దున్నే టైం లేదనకండి. సాయంత్రం మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటారు. అక్కడ నష్టపోయాను, ఇక్కడ మోసపోయాను, అలా దినమంతా వేస్ట్ అయిపోయింది, బ్రతికంతా నష్టమైపోయింది. దానివల్ల ప్రయోజనం లేదు కదా. ఉదయమే నాయన నువ్వు చెప్పు, నేను చేస్తాను అని ఆయన చెప్పినట్టు చేయండి. అప్పుడు మీరు చేసేదంతా దీవించబడుతుంది. ఫెయిల్యూర్స్ ఉండవు. ఆయన మంచి సలహా ఇచ్చేవాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆయన నీకు టాస్క్, ఒక కష్టమైన పని ఇస్తే అది చేయటానికి నీకు సామర్థ్యం ఇచ్చేవాడు. ఆయన నాయన నీ వైపు తిప్పుకుంటున్నాను, నాకు
నాతో మాట్లాడు, నా మనసుని వైపు తిప్పాను. నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయి, నేను చేయవలసిన పని నాకు తెలియచేయి. ప్రతి ఉదయం నుండి మీరు ప్రార్థనతో దినచర్యను ప్రారంభించండి. ఎంత వ్యత్యాసం ఉంటుందో మీ బ్రతుకులో మీరే అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడప్పుడు కాదండి, ప్రతిరోజు నేనే నమ్ముకున్నానయ్యా, నువ్వేం చెప్తే చేస్తానయ్యా, నేను ఎటు వెళ్ళమంటే అటు వెళ్తానయ్యా, నీ చిత్తంలో నన్ను నడిపించు, నీ మార్గాలు నాకు తెలియచేయి. యెహోవా, నేను నీ మరుగు చచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు. నేను నీ చాటును నడుస్తా, నువ్వు నా ముందుండు. ఇంకో విధంగా చెప్పాలంటే, ప్రభువా ఈ రోజంతా నువ్వు నా ముందుండు, నీ నీడలో నేనుంటా, నీ వెనుక నేనుంటా, నీ చాటును నేనుంటా. ఏంటండి, చూడండి, పిల్లలు ఏదన్నా గొడవ పెట్టుకున్నప్పుడు, అవతల కొడతానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి చాటుకెళ్ళి తల్లి చాటుకెళ్ళి నిలబడతారు. ఆ వ్యక్తితో ఆ తల్లిదండ్రులు వాళ్ళు జవాబు చెప్పుకుంటారు, వీడికి ఏ హాని కలగకుండా ఉంటాడు. అలాగే మన పరమ తండ్రి నిన్ను కాచి కాపాడే దేవుడు. ఆయన ఆశ్రయించిన వారికి ఎప్పుడు ఆయన కీడు చేయడు, వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. నీ చాటును నేను దాగుతున్నాను, నా శత్రువుల చేతిలో ఉండి నన్ను విడిపించము. 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు, నీవే నా మార్గదర్శి, నీవే నా తండ్రి, నీవే నాకు సమస్తం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. చూసారండి, దేవుని చిత్తము చేయటం నేర్చుకోవాలి. మనం తిరుగుబాటు చేయటం అనేది నేర్చుకోకర్లేదు, అది స్వతహాగా వచ్చేసింది. పాతాదాము స్వభావములో ఉన్న తిరుగుబాటు, అవిధేయత మనం మన పిల్లలకు నేర్పించక్కర్లేదు, మనం నేర్చుకోక్కర్లేదు. అవి పాతాదాము స్వభావం. బిడలు ఎదుగుతుండగా బాలుడి హృదయంలో మూఢత్వం పుడతా ఉంది. కానీ మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఏంటంటే విధేయులవ్వటం, దేవుని నిర్ణయాలను అంగీకరించడం, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇది పాస్టర్ గారు నేర్పించేది కాదు, అమ్మ నాన్న నేర్పించేది కాదు. ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడు మనకి మన హృదయాలను మలిచి మనకి ఆదరణకర్తగా సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన గడపటం నేర్చుకోండి. రోజు అదే చెప్తారేంటి అనొద్దండి, అదేనండి మనకి అవసరం. రోజు అన్నమే తింటారేంటి అని అడగాల మన ఇండియన్స్కి. మనకి ఎన్ని టిఫిన్లు ఉన్నా, ఎన్ని బ్రేక్ఫాస్ట్లు ఉన్నా, ఎన్ని స్నాక్స్ ఉన్నా, అన్నం లేకపోతే బతకలేరంటారు కదా. ఏంటండి, అంతకంటే విలువైంది దేవుని వాక్యం. ఎన్ని పాటలు ఉన్నా, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, ఎన్ని మ్యారేజెస్ ఉన్నా, ఎన్ని చర్చెస్ ఉన్నా, ఎంత ఆర్భాటాలు ఉన్నప్పటికీ అవసరమైనది క్రైస్తవ జీవితానికి దేవుని మాట. దేవుని మాట ప్రకారంగా, ఆయన చిత్తం ప్రకారంగా నడుచుకోవటం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు మనం కాపుదల ఉంటుంది. దయగలని ఆత్మ సమ్మతి గల భూమి మీద ప్రదేశమందును నడిపించునుగాక, నీ ఆత్మ నన్ను నడిపించునుగాక. నేర్పించడమే కాదండి, నడిపిస్తాడు దేవుడు. నడక నేర్పిస్తాడు. ఈ లోక సంబంధమైన నడక అమ్మ నాన్న నేర్పించారు మనకి. కానీ ఆధ్యాత్మికంగా నడవటం, ప్రభు మార్గంలో నడవటం, ప్రభు రాజ్య వారసులుగా నడవటం, దేవుని చిత్తానుసారంగా నడవటం అనేది ఆత్మ మన పక్షంలో ఉండి మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మీరు ఆత్మలో ప్రార్థించండి, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఆయన కంటే ముందు వెళ్ళకండి, ఆయన చాటును దాగండి, ఆయన వెనక ఉండండి. ప్రభువా, నువ్వు నా ముందు ఉండి నన్ను నడిపించు, నీ చిత్తం నేను చేస్తా, నీ ఉద్దేశాలు నేను సఫలపరుస్తా, నాకు నేర్పించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. ఇదండి మనం చేయాల్సిన ప్రార్థన. పొద్దున్న లేచిన వెంటనే ఇవాళ మాకు డబ్బులు కావాలి ప్రభువా, అది కావాలి, ఇది కావాలని ఏంటంటో అడుగుతున్నావు. కానీ నీకు ఎంత డబ్బు వచ్చినా ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియనప్పుడు ఎప్పుడూ కరువే కదా, ఎప్పుడూ అప్పులే కదా. నీకు ఎంత బలం ఉన్నా ఆ బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు అదంతా నిరుపయోగం అయిపోతుంది కదా. ఎంత సమయం ఉంది,
ఆ సమయం ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కాబట్టి ఇవాళ మనం సమయాన్ని వృధాపరుచుకొని దర్దులుగానే మిగిలిపోతున్నాం. నేర్చుకో. పరిశుద్ధాత్ముడు నీ ధనము ఎలా వాడాలి, నీ సమయం ఎలా వాడాలి, నీ బ్రతుకుని ఎలా వాడాలి, నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఈరోజు దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటని తెలియచేస్తాడు. అందుకే మోకరించి ప్రార్థనతో దినచర్యను ప్రారంభించండి. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. ఖచ్చితంగా ప్రతిరోజు ఈరోజు నాకే శ్రమ లేదు అనేవాడు ఎవడు లేడని నేను అనుకుంటా. ఏదో ఒక శ్రమ, శారీర, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఏదో ఒక పోరాటం మనం ఎదుర్కోవలసి వస్తుంది. కానీ పొద్దున్నే దేవుని చేయి పట్టుకొని నడవడం మొదలు పెడితే ఎప్పటికప్పుడు శ్రమల గుండా బయటికి వేస్తావు, ఏ అపాయం కలగకుండా సాగిపోతావు. శత్రుఘ మెషకు అబద్ధగోలకు శ్రమ వచ్చింది, కానీ వాళ్ళు అగ్నిలో నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ తల వెంట్రుకు కూడా కాలేదు. దానియేలుకు శ్రమ వచ్చింది, కానీ సింహాల గుహలో నుండి బయటకు వచ్చినప్పుడు దానియేలు దేవుడే దేవుడని నిరూపించగలిగాడు. దేవుడు మనకు తోడు ఉన్నప్పుడు అది అగ్నిగుండమైనా, అది సింహాల గుహ అయినా, అది ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి శ్రమ అయినా, దేవుడు మనల్ని కాలికి తడి అంటకుండా ఎర్ర సముద్రమును దాటించిన ఇశ్రాయేలీయులను దాటించినట్లుగా మనల్ని దాటించడానికి ఆయన సమర్థుడు. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణము బాధపరచు వారందరినీ నశింపచేయము. నా ప్రాణాన్ని బాధ పెట్టేవారితో నేను గొడవ పెట్టుకోను. ఏంటండి, నా 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 శత్రువులతో నేను విరోధం పెట్టుకోను. ఎందుకంటే శత్రువులను ప్రేమించమన్నాడు ప్రభు. మనం శత్రువులను ప్రేమిస్తే ఎలాగంటారేమో, నువ్వు నీ శత్రువును ప్రేమించు, పగ తీర్చుకోవడం నా పని, నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి అనవసరంగా మీకు హాని చేసిన వారిని తలంచుకుంటూ, మీరు నష్టపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దినాన్ని వృధాపరచుకోవద్దు. దేవా, నన్ను ప్రతి కీడు నుండి నన్ను దాచిపెట్టు, నన్ను నడిపించు, నాకు నేర్పించు అనే ఉన్నతమైన ప్రార్థనతో దినచర్యను ప్రారంభిద్దాం. ఆధ్యాత్మికంగా దీవించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరకు వస్తున్నామయ్యా. నిజమేనాయన, మా జీవితాల్లో ఇంకా దిగులు, చింత, బాధ, శ్రమలు తలంచుకుంటూ కుమిలిపోయేవారిగానే ఉన్నాము. కానీ ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం తలంచుకుందామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా అనే ఆలోచనలోనే ఉన్నామే. కానీ ప్రభా, నా దేవుని చిత్తమేంటి నా పట్ల? నా దేవుడు నాకు తోడై ఉంటే ఏ కీడు నాకు సమీపించదు. ఆయన చాటును దాగుతాను, ఆయన రెక్కల నీడలో నాకు విశ్రాంతి ఉందని విశ్వసించుటకు మాకు సహాయం ఇచ్చాడు. నేను నమ్మిన నీ వాక్యాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కాపుదలను, దీవెన దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మరి దినాలు గడిచిపోతున్నాయి, జూన్ నెలలో ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మళ్ళీ అనేక స్థలాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కానీ మారని ప్రభువు మనకు తోడుంటే అన్ని స్థితిగతుల్లో మన ప్రతి అవసరం తీరుస్తాడు. మీ ప్రార్థనా స్థుతుల భారాలు పంపించండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కలవరి ప్రతి తోడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.